గ్రీన్లీఫ్ అడవిలో లియో అనే సింహం నివసించేది. అది బంగారు కేశంతో మెరిసేది. లియో ధైర్యవంతుడు, న్యాయవంతుడు, అడవికి రక్షకుడు. అన్ని జంతువులు అతని మీద ప్రేమతో ఉండేవి. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. ఒక గర్జన వినిపించింది, కానీ అది లియోది కాదు. అది స్కార్ అనే దుర్మార్గ సింహం గర్జన. అది గ్రీన్లీఫ్ అడవిని స్వాధీనం చేసుకోవాలని అనుకుంది. లియో పెద్ద వేప చెట్టు క్రింద అన్ని జంతువులను సమీకరించాడు. మన అడవిని రక్షించాలి అని శాంతంగా చెప్పాడు. మంకీలు భయంతో అరవగా జింకలు వణికాయి. కాని లియో ధైర్యం వారికి శక్తిని ఇచ్చింది. స్కార్ అడవిలోకి అడుగుపెట్టాడు, గర్వంగా గర్జించాడు. నేనే శక్తివంతుడు అని ప్రకటించాడు. జంతువులు చెట్ల వెనుక దాక్కున్నాయి. కానీ లియో నిశ్శబ్దంగా నిలిచాడు. స్కార్ లియోను థండర్ హిల్ ఎక్కే పోటీలో ఆహ్వానించాడు. నేను గెలిస్తే ఈ అడవి నాది అని స్కార్ గొంతెత్తాడు. లియో ప్రశాంతంగా ఒప్పుకున్నాడు. జంతువులు తమ రాజు కోసం చప్పట్లు కొట్టాయి. పోటీ ప్రారంభమైంది, గర్జనతో సహా. స్కార్ వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. లియో నిదానంగా, శక్తిని నిలుపుకుంటూ పరిగెత్తాడు. మధ్యాహ్నపు సూర్యుడు వారు పరీక్షకు లోనయ్యేలా చేశాడు. స్కార్ ముందుగా చేరి నవ్వాడు. కాని రాళ్ల మీద జారి పడిపోయాడు. లియో సమీపించి, నువ్వు బాగున్నావా అని అడిగాడు. స్కార్ కోపంగా, నాకు సహాయం అవసరం లేదు అన్నాడు. లియో ముందుకు సాగాడు, కానీ స్కార్ పై దృష్టి పెట్టాడు. మార్గం ఎగువగా మారింది, గాలి గట్టిగా వీచింది. స్కార్ అలసిపోయిపోయాడు. కాని అతని గర్వం ముందుకు నడిపించింది. పొదువునకు చేరుకునే సమయానికి స్కార్ కుప్పకూలాడు. నేను ఇక ముందుకు పోవలేను అని ఓదార్చాడు. లియో సులభంగా గెలవవచ్చు. కాని అతను స్కార్ను సహాయం చేసేందుకు తిరిగి వెళ్ళాడు. నాకు సహాయం ఎందుకు చేస్తున్నావు? స్కార్ ఆశ్చర్యపోయాడు. శక్తి అనేది గెలుపు కోసం మాత్రమే కాదు, లియో నవ్వుతూ చెప్పాడు. స్కార్ లియో మాటల్లో నిజాన్ని తెలుసుకున్నాడు. దయ లియోను నిజమైన రాజుగా చేసింది. లియో సహాయంతో స్కార్ మళ్లీ లేచాడు. వారిద్దరూ కలిసే థండర్ హిల్ ఎక్కారు. జంతువులు ఇద్దరికీ చప్పట్లు కొట్టాయి. అది ధైర్యం మరియు దయ యొక్క విజయం. స్కార్ లియో వైపు చూసి గౌరవంతో చెప్పాడు, నువ్వు నిజంగా శక్తివంతుడు అని అంగీకరించాడు. లియో నమ్రంగా నవ్వాడు. ఒకరికొకరు సహాయం చేసుకోవడమే నిజమైన శక్తి అన్నాడు. అప్పటి నుండి స్కార్ తన మార్గాన్ని మార్చుకున్నాడు. అతను లియోతో పాటు గ్రీన్లీఫ్ అడవిని రక్షించాడు. జంతువులు మరింత సురక్షితంగా ఫీలయ్యాయి. అడవికి మళ్లీ శాంతి వచ్చింది. మంకీలు చెట్ల మీద సంతోషంగా ఊగాయి. జింకలు భయం లేకుండా తిరిగాయి. పక్షులు ఆకాశంలో మధురంగా పాడాయి. గ్రీన్లీఫ్ అడవి ఆనందంతో నిండిపోయింది. స్కార్ పిల్లోలకు ధైర్యంపై పాఠాలు చెప్పేవాడు. కాని అతను దయ గురించి మాట్లాడేవాడు. శక్తివంతంగా ఉండటం మంచిది అన్నాడు. కాని దయ చూపడం ఇంకా మంచిది. లియో దూరం నుండి గర్వంగా చూస్తూ ఉన్నాడు. శాంతి అనేది శక్తి గురించినది కాదని తెలుసుకున్నాడు. ఇతరులను అర్థం చేసుకోవడం మరియు సహాయం చేయడమే అసలు గమ్యం. అడవి ఇప్పటికంటే బలంగా మారింది. కాలం గడుస్తున్న కొద్దీ లియో మరియు స్కార్ మంచి స్నేహితులయ్యారు. వారు అడవిలో కలిసే తిరిగేవారు. జంతువులు ఇక స్కార్ను భయపడలేదు. ఇప్పుడు అతన్ని స్కార్ ది బ్రేవ్ అని పిలిచేవారు. ఒక సాయంకాలం ఆకాశం బంగారుగా మారింది. లియో థండర్ హిల్ పైనుండి అడవిని చూసి నిలిచాడు. స్కార్ చిరునవ్వుతో అతనితో చేరాడు. మనమిద్దరం కలిసుండటం వల్లే బలం అన్నాడు. అడవికి అనేక కథలు ఉన్నాయి. కాని ఇది ధైర్యం మరియు మార్పు యొక్క కథ. అత్యంత శక్తివంతుడైన వారు కూడా దయతో మారగలరు. కలిసి ఉండటం వల్ల అందరూ బలమైనవారు అవుతారు. లియో ఆకాశం వైపు గర్వంగా గర్జించాడు. స్కార్ కూడా గర్జించాడు. ఆ గర్జన గ్రీన్లీఫ్ అడవిని మార్మోగించింది. ధైర్యం దయలో ఉన్నదని గుర్తుచేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.